బై రోడ్ చూసుకుంటే అయితే అప్రాక్సిమేట్లీ 700కి అయితే వెళ్ళిపోయినా ముంబై ఎయిర్పోర్ట్కి. ఓకే, మహారాష్ట్ర స్పెషల్ వడపావ్ అయితే తింటున్నాం. ఫ్యూయల్ అయితే ఫిల్ చేస్తుంది ఇది. సక్సెస్ఫుల్గా అయితే వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అక్కడ నుంచి అయితే మనం రిటర్న్ అయిపోయి టువర్డ్స్ తానే వైపు అయితే వెళ్తున్నాం. తానే వైపు వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే తానే నుంచి హజవాలీ దర్గా అని ఉంటుంది ముంబైలో, ఫేమస్ అది. అదైతే విజిట్ చేసేసి అక్కడ నుండి ఇంకా మనం సీదా వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వేస్ ఎక్కి ఎక్కడికి వెళ్దాం, ఎయిర్పోర్ట్ వరకు అయితే వెళ్తాం. ఆ నుంచి ఇక మన ఎయిర్లైన్స్ వేస్ ఎక్కి హైదరాబాద్ అయితే పోదాం. అండ్ మాది లంచ్ కూడా అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నేను అంకుల్ అయితే బిర్యానీ తినేసినాం. బాగుంది కదా అంకుల్ బిర్యానీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ అయితే హజవాలీ దర్గా యూజ్ చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని మంచి మంచి పిక్స్ రీల్స్ అయితే తీసుకున్నాం. అది ఎవరైనా చూడాలనుకుంటే ఇది మా ఇన్స్టాగ్రామ్ ఐడి, దీనికి వచ్చి ఫాలో అయిపోయి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అట్లా వేయండి. మీ నుంచి ఏమొద్దు, డబ్బులు ఇప్పుడు ఏమొద్దు, నాకు కొంచెం మీ సబ్స్క్రైబ్ చేసి ఒక వ్యూ వేసిండ్రంటే వీలైతే ఒక కామెంట్, అది బ్లాగ్ నచ్చిందా నచ్చలేదు ఏమన్నా తప్పు ఉంటే సరి చేయండి, సరి చేసుకుంటా. నాకు కొంచెం బూస్టప్ ఎనర్జీని అయితే ఇస్తుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అయితే నేను చెప్పింది అయితే వేసేయండి, ఒక సబ్స్క్రైబ్ అంతే. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూడండి సర్కిల్. టోటల్ మహారాష్ట్రనే. ఇంకా బాగుంది. మనం మొత్తం అవుట్స్కట్స్లో తిరుగుతున్నాం. ఇప్పుడు సెంటర్కి పోతున్నాం. హజవాలీ దర్గాకు పోయే రోడ్ అయితే మాత్రం ర్యాంప్ అయితే ట్రాఫిక్ మాత్రం ఇంకొక రేంజ్లో ఉంది. ఇప్పుడే ఒక చిన్న స్నాప్ అయితే వేసిన, చిన్నది కాదులేండి, ఒక 40 minutes వేసిన, అయినా కానీ ఇంకా రాలేదు. ఒక్కసారి అక్కడ చూడండి, సేమ్ సినిమాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. దిగ చూడండి పోతుంది, పల్లె ఉంది. వ్యూ అయితే కొత్త ఫ్లైఓవర్ అదా అంకుల్? ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నట్టే ఉంది ఇది. ఐ లవ్ ముంబై. చూడండి ఇది వచ్చేసి మనకు ఇదైతే పోర్ట్ ఏరియాకి అయితే కనెక్ట్ అవుతుంది. చూడండి ఇందాక మనం ఫ్లైఓవర్ దగ్గర చూసింది అయితే ఇదే. సూపర్ ఉంది ఇది. అంటే రెండు డివైడ్ అయిపోతాయి. ఇది వచ్చేసి వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వేస్, అది నార్మల్ రోడ్. ఇది వెళ్ళాలంటే టోల్ కట్టాలి 70 రూపీస్ ఎక్స్ట్రా. మనమైతే ఇదే రూట్ ప్రిఫర్ చేసుకున్నాం కాబట్టి అన్న ఇట్లా తీసుకెళ్ళిపోతుండు. నాకు ముంబై మొత్తం నచ్చింది ఈ పార్ట్. ఓకే చూడండి, సక్సెస్ఫుల్గా అయితే మనం ముంబై కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. మనం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ అండ్ గోవా ఇంతకుముందుకి అయితే విజిట్ చేసినాం కదా. ఇది వచ్చేసి పెద్దది ముంబై కేబుల్ బ్రిడ్జ్. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇటు సీ, బా సూపర్. ఇటు కేబుల్ బ్రిడ్జ్. ఒక మాటలో చెప్పాలంటే అంతే. ఇంకా ఓకే రైట్ నో మొత్తం ముంబై ట్రాఫిక్తో యుద్ధం చేసి అయితే హజవాలీ దర్గాకి అయితే రీచ్ అయిపోయినాం. ఇట్లా బై వాక్ అయితే వెళ్ళాలంట మనం. దీని బ్యాక్ సైడ్ ఉంటుందంట. ట్యాక్సీకి అయితే ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేసి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా దర్గా లోపలికి అయితే వెళ్ళి విజిట్ చేసేసి ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేద్దాం పదండి. హజవాలీ దర్గా పోవాలంటే ఇట్లా ఒక అండర్ పాస్ అయితే అవుతున్నాం. ఇంకా పైన నుంచి అయితే ఇక్కడ క్యాప్లు, కర్చీఫ్లు అన్నీ అమ్మేస్తారు. ఇది సేమ్ మన చెన్నైలో ఒక అండర్ పాస్ ఉంది, అట్లే ఉంది ఇదైతే. దర్గాకు పోయే రోడ్ అయితే చూడండి ఎంత బిజీగా ఉందో. ఓకే మన వెయిటింగ్ అయితే ఓవర్ అయిపోయింది. వచ్చేసినాం, హజవాలీ దర్గా కూడా రీచ్ అయిపోయినాం. చూడండి సముద్రం మధ్యలో ఉండాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం కదా, చూడాలి అని. ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు చూసేసినాం. వావ్ వెరీ నైస్. ఇప్పుడు మనం అట్లే వచ్చింది కార్లో, కాకపోతే దీని ఎగ్జిట్లో దిగి ఇట్లా వచ్చేసినాం. ఏమి మినీ మెరీనా డ్రైవ్ ఇది ఇట్లుంది, పంపు కొడుతుంది అంతే. ఓకే నైస్ వ్యూ. ఇంకోసేపు అయితే మంచి సన్సెట్ కూడా అవుతుంది. వావ్ వెరీ నైస్. ఓకే అందరూ వస్తున్నారు ఇక్కడికి అయితే. చూడండి దర్గా జూమ్ చేసి చూపిస్తా. చూడండి మనకు అక్కడ ఉన్న ఫ్లాగ్ అయితే బయటికి కనబడుతుంది డైరెక్ట్. మనం ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది హజవాలీ దర్గా అయితే వచ్చేసి.
ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం రిటర్న్ అవుతున్నాం మళ్ళీ ముంబై ఎయిర్పోర్ట్కి. అయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఒక ట్యాక్సీ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోదాం పదండి. ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడైతే. హజ్వల్లి దర్గాకి అయితే బాయ్ బాయ్. జనాలు ఫుల్గా ఉన్నారు వీకెండ్స్ కాబట్టి. అండ్ మనం చూసినట్టయితే అక్కడ ట్విన్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. మలేషియా ట్విన్ టవర్స్ ఎట్లా ఉంటుందో సేమ్ ఇట్లాంటివి మనకి ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఆ కంపెనీ పేరు వచ్చేసి అయితే కొంచెం తేడా ఉంది, చదవకపోవడమే మంచిది అనుకుంటా నేనైతే. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. మళ్ళీ మనం దర్గా నుంచి బ్యాక్ అవుతుంటే అగైన్ షాపింగ్. సౌ అంటారు అందరూ. సౌ అంటురా సావు అంటారా అర్థమవుతలేదు నాకైతే. చూడండి, కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. లేడీస్ ఉంటే మాత్రం షాపింగే షాపింగ్. ఈ 100 రూపాయల ఐటమ్లు కూడా కనీసం 1000 రూపాయలు బిల్లు చేస్తారు. పండగ ఇంకా షాపింగ్ అంటేనే వాళ్ళకి. ఓకే, మహారాష్ట్ర స్పెషల్ వడపావ్ అయితే తింటున్నాం. తినేసి ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంది, 20 మినిట్స్. చూడండి, రోడ్డు మీద ఏమేమి మంచి మంచి కంపెనీలు అయితే ఉన్నాయి. మోయే 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 మోయే. ఓకే, మన డ్రైవర్ హాయ్ బోలో భయ్యా, యూట్యూబ్ మే ఆరే అప్. ఓకే, మన ట్యాక్సీ అయితే ఇంకా ఇడనే మనం వడపావ్ తిన్నది అయితే చాలా బాగుంది. ఓకే, 65 రూపీస్ అయితే బిల్ అయింది. 3 వడపావ్, 1 వాటర్ బాటిల్కి. ఇది ఓల్డ్ మోడల్ ట్యాక్సీ. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే అర్ధ గంటలో తీసుకోవద్దన్న. చూద్దాం ఎంతసేపు పడుతుందో అన్న. అమ్మయ్యా, ఇట్లాంటి కలకత్తాలని అనుకున్నా, ఇక్కడ కూడా ఉన్నాయి. సక్సెస్ఫుల్ అయితే మనం బయలుదేరిపోయినా. చూడండి కనెక్ట్ బ్రిడ్జ్ ఎట్లుందో మనకైతే. ఇది వచ్చేసి ఇందాక మనం అక్కడ దర్గా యూతలు అయితే చూసినాం కదా, అది ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తారు. అది తీసుకొచ్చి ఈ బ్రిడ్జ్కి అయితే ముందర కనెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి అయితే వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వేస్. డైరెక్ట్ టర్నల్ దగ్గర 1కి అయితే వెళ్ళిపోతుంది. జస్ట్ 20 మినిట్స్ వెళ్ళిపోతుంది. కింద సీలింగ్ బ్రిడ్జ్లో వెళ్తే మాత్రం ఒక 1 అవర్ పడుతుంది ఈజీగా. మ్యామ్ పాటిస్తుంది పాత బండి కూడా. బాగా చూడండి, సన్సెట్ అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. బాగుంది అంటే కూడా చాలా తక్కువ అరేబియన్ పోర్ష్ పోతుంది. కేబుల్ బ్రిడ్జ్. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినాక అయితే ట్రాఫిక్ కాదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. జస్ట్ 1 కిలోమీటర్ అయితే అయిపోతుంది. లేదండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ డొమెస్టిక్ టర్మినల్ నెంబర్ 1 మనం పోవాల్సింది అదే. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. మనకు చాలా టైం ఉంది అనుకోండి, కాకపోతే మనం లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అట్లా ఏమైనా తినేసి చిల్ అయ్యి మంచిగా కొద్దిసేపు కూర్చొని టైం పాస్ చేసి ఫోటో దిగుదాం అంటే ఈ రోడ్ల మీదనే ట్రాఫిక్ జామ్లు. బతికిచ్చినానులేండి, ఇటు వచ్చినాం కాబట్టి సరిపోయింది. ఇది నాకు తెలిసి ఎయిర్పోర్ట్ అయినా లేకపోతే ఇందాక కూడా ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది ఒకటి చూసిన, అది అర్థం కావట్లే. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే మనం ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయినా, ముంబై ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ ఆకలి వేస్తుంటే ఇందాకైతే ఒక 2 వడాపావ్ తిని, ఒక ఆలు చిప్స్ తిని, ఒక టీ అయితే తాగిన. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ఎవరో స్నాప్ పెట్టారు, కొంచెం లైట్గా ఫేస్ వాష్ చేసుకొని ఏమన్నా తినేసి కూర్చుందాం. ఇంకా తినడం అంటే ఏం లేదు, మన ఫ్లైట్ వచ్చేసి 10:30కి ఉంది. డిన్నర్ చేయాలి అంతే. ఇంకా చూడండి, ఇట్లా ఎంట్రీ. డిపార్చర్స్. వెల్కమ్ టు ద ముంబై. ఇక్కడ వెయిట్ చేసి అయితే చిరాకు కొడుతుంది. ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఏం లేవు. ఇందాక అట్లా అయితే చెక్ ఇన్ అయినాం. ఇక్కడ గేట్స్ ఉన్నాయి అంతే. మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో అయితే ఈ టర్మినల్ నెంబర్ .0.0.1 అంత కూడా లేదు. నాకు చిరాకు లేస్తుంది. ఈడిన్నే కూర్చుంటున్నాం, ఈడిన్నే తిరుగుతుంది నేను అంకుల్ అయితే. ఇప్పుడే కొద్దిసేపు ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం. ఇంకా 1 అవర్ అవుతుంది ఫ్లైట్కి. సక్సెస్ఫుల్గా అయితే మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే ఇప్పుడు మనం ఎక్కబోయే ఫ్లైట్ అయితే ఇండిగో. మళ్ళీ ఇంకేం మాత్రం లేట్ చేయకుండా అయితే ఎక్కిద్దాం పదండి. ఒక 2 ఫోటోలు దిగి. నాకు అంతా నచ్చుతుంది కానీ ఆ సౌండే నచ్చదు ఫ్లైట్ది. జర్రు అని అంటుంటుంది. ఇంకొకటి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే చిన్నపిల్లలు ఏడుస్తారు. ఇంకా జనరేటర్ ఒకటి మళ్ళీ ఫ్యూయల్ ఫిల్ చేస్తుంది చూడండి. ఫ్యూయల్ అయితే ఫిల్ చేస్తుంది ఇది. ఇండిగో ఇది స్టార్ట్ అయిన కొత్తలా 1 రూపీ పెట్టిరండి టికెట్. మనమైతే సినిమా చూసినాం కదా, ఆకాశమే నీ హద్దురా.
ఫ్యూయల్ ఎట్లా ఫిల్ చేస్తారు చూడండి. మనమైతే బంక్ దగ్గర పోయి కొట్టించుకురావాలి ఫ్యూయల్. అదే దీనికి వచ్చి ఫ్యూయల్ ఇక్కడ ఫిల్ చేస్తుంది. అట్లా ఉంటుంది విమానం అంటే. అన్న చూడండి చెక్ చేస్తుండడా. మన 12 అంటే అక్కడ ఉంటుంది అక్కడ. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే మనం ఫ్లైట్ అయితే ఎక్కేసినాం. నాకు వచ్చేసి విండో సీట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మిడిల్ అక్కడ అన్నోన్ పర్సన్ అయితే కూర్చున్నాడు. కూర్చోగానే ఫస్ట్ బెల్ట్ అయితే పెట్టేసుకొని విండోలో నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి మనమే. హాయ్ ఫ్రెండ్స్. అక్కడ ఒక ఇండిగో, ఇక్కడ ఒక ఇండిగో. ఎగ్జాక్ట్గా అయితే 1 hour 15 minutes అని ఇస్తారు, కానీ కరెక్ట్ 1 hour కాకముందుకి అయితే దించేశాడు మనల్ని. బై రోడ్ చూసుకుంటే అయితే అప్రాక్సిమేట్లీ 700 kilometers అయితే హైదరాబాద్ టు ముంబై. అంటే ఎయిర్లైన్స్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది అనుకోండి ఏ డిస్టెన్స్లో. మాత్రం లేట్ చేయకుండా కరెక్ట్ ఇంకొక 10 minutes అయితే ఉంది ఫ్లై కానీ ఇంకా టేకాఫ్ అవ్వడానికి. వెళ్ళిపోదాం పదండి. మనం వెళ్ళిపోదామన్నా పైలట్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఫోన్ కింద పడుతుండే అన్నీ ఎవరో ఫుల్ బ్యాక్ చేసుకోండి సైడ్. బాయ్ బాయ్ ముంబై, ఫిర్ మిలేంగే. ఖచ్చితంగా వెనక్కి వస్తాం మళ్ళీ, ఎందుకంటే చాలా వర్క్ ఉంది ముంబైలో. అదంతా పూర్తి చేసుకోవడానికి. అంతే కదా అంకుల్? మళ్ళీ 100%. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే మనం బయలుదేరిపోయినాం ఇంకా హైదరాబాద్కి. బాయ్ బాయ్ ముంబై. మళ్ళీ ఎప్పుడైనా వచ్చేద్దాం. ఇంకా రెగ్యులర్గా అయితే వస్తూనే ఉంటాం అనుకోండి. కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కంప్లీట్ అయ్యే వరకు. చూడండి రెక్క ఇటు సైడ్ ఉంది, బాగుంది. నైట్ టైం వ్యూ అంతా ఏం కనబడదు. విండో సీట్ వచ్చేసింది మనకి. బాయ్ బాయ్ ముంబై. అందరు బాయ్ చెప్పండి. ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ మనకి సిగ్నల్స్ వచ్చేదన్నీ అందులోకి వెళ్ళే ఫ్లైట్స్కి. ట్రాఫిక్ సర్వీసెస్ చూడండి. రన్వే మీద కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 minutesకి అయితే స్టార్ట్ అయింది. రన్వే మీదకి వచ్చిన తర్వాత ఫ్లైట్ అయితే చూడండి. ఇంకా 1 2 3 లేపు లేపనా. ఓకే, ఎగురుతాడు ఇంకా. అది ఎగిరిండు. బాయ్ బాయ్ ముంబై. ఓకే, సక్సెస్ఫుల్ అయితే మనం హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం. శంషాబాద్కి ఏం మాత్రం లేట్ చేయకుండా అయితే దిగిపోదాం. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. పండుకున్నా అంటే ఖచ్చితంగా 10 గంటలు అనుకుంటా. దిగిపోదాం కదండి దగ్గర. ఓకే, సక్సెస్ఫుల్ అయితే హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయినాం సేఫ్గా. ఏం మాత్రం లేట్ చేయకుండా. అబ్దుల్లా వాళ్ళు అయితే వచ్చారు పిక్ చేసుకోనికే. ఇక కర్నూలు వెళ్ళిపోదాం పదండి. నాకైతే నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది. ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇట్లా పండుకుంటే అయిపోయి ఒక రోజంతా అనుకుంటా. అంత ఫుల్ నిద్ర వస్తుంది. 3 days అయితే ముందే నిద్ర లేక. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే అబ్దుల్లా హఫీజ్ అయితే వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా మనం వాళ్ళతోనైతే ఇప్పుడు కర్నూలు అయితే బయలుదేరిపోతున్నాం. ఏం మాత్రం బయలు చేయకుండా నన్ను డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాం పదండి. ఓకే, అగైన్ బ్యాక్ టు NH44. టైం అయితే వచ్చేసేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:30 అయితే అవుతుంది. మనం ఇంటికి వెళ్ళేసరికి ఒక 3:34 అట్లా అయితే అవుతుంది. ఇంకా డిన్నర్ చేయలే, లైట్గా డిన్నర్ చేసేసి ఇంకా నేను అనుకుంటా అబ్దుల్లా తీసుకొని పోతాడు కర్నూలుకి. ఇప్పుడు ఇదే ప్లాన్ ఇంకా.